అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో ప్రతి ఏటా సీతారామరాజు విగ్రహం వద్ద స్వాతంత్ర్య గణతంత్ర దినోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని చరిత్ర పరిశోధకుడు నాటక రచయిత వాడ్రేవు సుందర్రావు పేర్కొన్నారు. కాకినాడ నాగమల్లితోట జంక్షన్ అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక కార్యదర్శి పంపన దయానంద బాబు స్వాగతం పలికారు. సంస్థ అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి అధ్యక్షత వహించగా సంస్థ సభ్యుడు రచయిత వాడ్రేవు సుందర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత విద్యార్థులు వందే మాతరం గీతం ఆలపించారు. ముఖ్య అతిథి సుందర్రావు జాతీయ జెండాను ఎగురవేసి సెల్యూట్ చేయగా కార్యక్రమంలో పాల్గొన్న వారు అందరూ జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. అనంతరం సుందర్రావు సీతారామరాజు కళావేదిక నాయకులు కర్రి భామిరెడ్డి, కర్రి అచ్యుతరామారెడ్డి, మూర్తి, ఇతర సభ్యులు సీతారామరాజు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం సుందర్రావు, కర్రి అచ్యుతరామారెడ్డిలు చిన్నారులకు చాక్లెట్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎస్వీఎస్ఎన్ మూర్తి, బాపిరాజు, బాలప్రకాష్, సీతారామరాజు స్మారక కళావేదిక సంస్థ సభ్యులు పంపన మురళి, టీవీవీఎస్ఎన్ రెడ్డి, కరక రాజబాబు, మురళి, కేవి ప్రసాద్, బాలు, మూర్తి, మాని జానకిరామ చౌదరి, సత్యమూర్తి, పుల్లారావు, దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు. 6వ గణతంత్ర దినోత్సవం. స్వేచ్ఛ అంటే ఎలా, స్వాతంత్ర్యం అంటే ఎలా, హక్కులంటే ఏమిటి, బాధ్యతలంటే ఏమిటి అని అద్భుతంగా చెప్పిన గొప్ప రాజ్యాంగం మనది. రాజ్యాంగ సభని నిర్వహించిన వారందరికీ, రాజ్యాంగ రచనా సంఘానికి ప్రధాన సూత్రధారైన డాక్టర్ భీమారావు రామ్జీ అంబేద్కర్ గారికి, అందులో సహకరించిన పెద్దలకి అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇంత అద్భుతమైన రాజ్యాంగాన్ని మనం నిర్మించుకుని గణతంత్ర దినోత్సవం ఏర్పరచుకున్నాము కాబట్టే ప్రపంచంలో అనేక చోట్ల అనేక సంఘర్షణలు వస్తున్న భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఒక 1000 ఏళ్ల కాలం కూడా భారతదేశ ప్రజాస్వామ్యం ఇలాగే వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.